అమూల్య కాలేజ్ నుండి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇంకా అమూల్యని చూసి వేదవతి వాళ్ళందరూ చాలా బాధపడుతూ, "ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతూ ఉంటే, "నేను కాలేజ్‌కి వెళ్ళనని చెప్పాను. అయినా కూడా మీరెవరు నా మాట వినకుండా కాలేజ్‌కి పంపించారు. ఇప్పుడేం జరిగిందో చూడండి. నేనసలు కాలేజ్ మానేస్తాను" అని అమూల్య ఏడుస్తూ ఉంటుంది. "అసలేం జరిగిందే? ఎందుకిలా ఏడుస్తున్నావు?" అని వేదవతి అడుగుతూ ఉంటే, "ఆ విశ్వగాడు" అని చెప్తూ ఉంటుంది. ఇంకా అమూల్య తన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు విశ్వక్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని పంపించి అమూల్యని చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు. నువ్వు విశ్వక్‌ని పెళ్లి చేసుకున్నావంట కదా! వాళ్ళ ఇంట్లో నెల రోజులు ఉన్నావంట కదా! ఆ తర్వాత వదిలేసాడంట కదా! కానీ మేము మాత్రం అలా కాదు. నిన్ను సుఖంగా చూసుకుంటాం. మమ్మల్ని పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అని అమూల్య చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో ధీరజ్‌కి చాలా కోపమొచ్చి, "ఏంటి నిన్నే వాడంత అన్ని మాటలంటాడా? ఇలా ఏడిపిస్తాడా? వాడి సంగతి ఇప్పుడే చెప్తాను" అని విశ్వక్ మీదకి ధీరజ్ వెళ్తూ ఉంటే ప్రేమ, నర్మద వాళ్ళు ఆపుతారు. ఇంకా ఆగు ధీరజ్, నువ్విలా ఆవేశపడి వాడి మీదకి వెళ్లి గొడవ పడి నువ్వు వాడిని ఏమైనా చేసి మళ్ళీ నువ్వు జైలుకెళ్ళడం నాకిష్టం లేదు అని అమూల్య చెప్తూ ఉంటుంది. లేకపోతే నిన్నేడిపిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా అని ధీరజ్ చెప్తూ ఉంటే, ఆగ్ ఆగు ధీరజ్, వాడు డైరెక్ట్‌గా అమూల్యని ఏమి అనట్లేదు కదా! తన ఫ్రెండ్స్‌తో అనిపించాడు. ఇప్పుడు మన దగ్గర ప్రూఫ్ కూడా లేదు. లేదన్నా జరిగితే మనదే తప్పంటారు. మనం కూడా వాడి దారిలోనే వెళ్ళాలి అని నర్మద చెప్పడంతో, ఇంకా అవును ధీరజ్ అని ప్రేమ కూడా అంటూ ఉంటుంది. సరే నేను చెప్పినట్టు చేయండి. మీతోటే వాడికి బుద్ధి చెప్పిస్తాను అని ధీరజ్ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు.